Good morning, daddies. Good morning. నిన్న మొన్న మనం నేను సెలవు తీసుకుంటాను. మీరు సెలవు ఇవ్వండి అని నేను అడిగినందుకు మీరు తప్పనిసరిగా దాన్ని స్పందించారు. చాలా సంతోషం. ఈ 2 దినాల్లో ఈ 2 రోజుల్లో మనకు కావలసిన కొన్ని పెండింగ్ డిజైన్స్ ఉంటే అవి పూర్తి చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఇంకా కొంచెం మనం ప్రశాంతంగా మంచి డిజైన్‌తో మన కంపెనీ ముందుకు తీసుకెళ్ళొచ్చు. అలాగే మీరు కూడా సాధ్యమైతే కుటుంబానికి కొంత సమయం కేటాయించే ప్రయత్నం చేయండి. ఉన్నంతలో మనకు ఆర్థిక స్తోమత ఎలా ఉందో, ఆ స్తోమతను బట్టి మీ టైము వెసులుబాటు ఎలా ఉందో దానిని బట్టి కొంచెంగా అలవాటు చేసుకుందాం. చాలామంది ఫారినర్సు కష్టపడి వాళ్ళు సంపాదించినంత నెలో, 2 నెలల్లో వేరే కంట్రీ ఎళ్లి ఫ్యామిలీతో వెళ్ళి టూరిస్ట్‌గా వెళ్ళి ఆ కొత్త ప్రదేశాలవి చూసొస్తారు. సంపాదన చేసిన దాంట్లో ఎక్కువ శాతం వాళ్ళు కుటుంబంతో గడపడానికి చూస్తుంటారు. అందుకే మనకు ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కలిసి వస్తూ ఉంటారు. మీరు చూసుంటారు కొంతమంది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మనిషికి వర్క్ ఎంత అవసరమో, విశ్రాంతి కూడా అంతే తీసుకున్నప్పుడే ప్రశాంతంగా పని చేయగలం. ఇది 2 రోజుల్లో నాకు కూడా అది కరెక్ట్ అని అనిపించింది. అందుకే మీకు చెప్తున్నాను. సాధ్యమైతే అవకాశం ఉంటే పాటించండి. లేకపోతే అది మీ అభిప్రాయం మేరకు మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. నాకు శని, ఆదివారాల్లో ఖచ్చితంగా నేను సెలవు తీసుకుంటున్నాను. మన డిజైన్ కోసమే. థ్యాంక్ యూ. ఇంక తర్వాత మన కంపెనీకి సంబంధించిన మీకేమైనా కే వాలెట్‌లో గాని, ఎక్స్‌చేంజ్‌లో గాని వీటిలో ఎక్కడైనా సరే కీబోర్డ్‌లో గాని ప్రాబ్లమ్స్ ఉంటే రేపటి నుంచి నాకు పంపించండి. రేపు ఆఫ్టర్ 10 అవసరం అయితేనే పంపించండి. ప్రతి చిన్న విషయానికి కొంతమంది పంపిస్తున్నారు. దయించి తప్పుగా భావించుకుంటే అలా పంపించొద్దు. ఎందుకంటే సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుందాం. ఇంత పెద్ద కంపెనీకి ఇక్కడి నుంచి నేను ఒక్కడినే సమాధానం చెప్పాలా? కాబట్టి నా సమయాన్ని కూడా మీరే సేవ్ చేయాలి. ఆదా చేయాలి. నా సమయాన్ని కూడా మీరే ఆదా చేసి పెట్టాలి. అలా చేసినప్పుడు నేను ఖచ్చితంగా చేయగలను. మీ సమస్య ఏదుందో దాన్ని క్లియర్‌గా తక్కువ దీంతో అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి. రేపు 10 గంటల తర్వాత ఇవ్వండి ఉంటేనే బలవంతాన ఏమీ పెట్టొద్దు. ఉంటే మనం చేద్దాం. ఈరోజు ఏమీ పంపించొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే సాఫ్ట్‌వేర్ వాళ్ళు నాతో 6 మంత్స్ హార్డ్ వర్క్ చేశారాళ్ళు. అన్నీ చేయించుకున్నాను. అందువల్ల వాళ్ళు వేరే కంట్రీ వెళ్లారు. వచ్చేసారు. ఈరోజు వస్తారనమాట. వచ్చారంటే ఈరోజు వస్తారు. సో, అక్కడ నేను డిస్టర్బ్ చేయకూడదు అని నేను వదిలేసాను. తప్పులేదు కాబట్టి. ఇప్పుడు ఆళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు సాయంత్రానికి వస్తారు. కొంచెం ఫ్రీ అయితే రేపు 10 గంటల నుంచి వాళ్ళు పని చేస్తారు కాబట్టి వాళ్ళతో మనం ప్రశాంతంగా పని చేయించుకుందాం. మీ దగ్గర ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్‌కి ఏమీ కంగారొద్దు. ఒక్కొక్కటి క్లియర్ చేసుకెళ్దాం. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 5 ఏళ్లలో మనం ఎంతో నేర్చుకున్నాం. ఎన్నో తెలుసుకున్నాం. ఎంతో ఎత్తుకు ఎదిగేటువంటి ఎన్నో ప్లాన్స్ మనం రచించుకున్నాం. వీటన్నింటిని నేను చేసుకొస్తున్నాను. డాడీ రోబోట్ కొంత వర్క్ చేసున్నారు మీరు. మనందరం చేసాం. దాన్ని తిరిగి మళ్ళీ మనకు అనుకూలంగా అంటే బాగా అనుకూలంగా దాని మీద మనం ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌కి వెళ్ళామో దాన్ని రీచ్ అయ్యే విధంగా దాన్ని తీసుకొస్తున్నాను. సో, దాన్ని కూడా మనం చక్కగా చేసుకుందాం. అదంతా డిజైన్ చేశాను. నిన్న కూడా కొంత డిజైన్ చేశాను. అది మీకు త్వరలోనే నేను ఇస్తాను. దాన్ని కూడా. అలాగే మనం జూమ్‌లో మాట్లాడుకున్నట్టుగా మీరు ఏదైనా ఒక షాప్‌ని వెండరు పోర్టల్‌లో డబ్బులు సంపాదించుకోవాలి. ఒకరు కొంటే 25 రివర్స్ వస్తది.
ఒక కస్టమర్‌ని ఇస్తే, అలాగే ఒక వెండర్‌ని ఇస్తే ఎంతమంది కొంటే అన్ని సార్లు వస్తది అనే వెండర్ నుంచి అది ఎక్కువగా మన ఇన్‌కమ్ సంపాదించుకోవాలనే అభిప్రాయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏదో ఒక వెండర్‌ని రెడీ చేసి ఉంచుకోండి. దాని పూర్తి వివరాలు నేను ఇచ్చిన తర్వాత ఆ వెండర్‌తో మీరు అందులో రిజిస్ట్రేషన్ చేయించండి. చేయించేసి అక్కడి నుంచి మీరు దాన్ని కొనసాగించండి వెండర్ నుంచి. ఆ వెండర్ ఎప్పటినుంచి తన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్‌ని మనం కొనుక్కోవచ్చనేది మళ్ళీ నేను చెప్తాను. ఎందుకంటే దానికొక ప్రాసెస్ ఉంటది. వాళ్ళ దగ్గరి ఏ ప్రొడక్ట్ అమ్ముతున్నారు? టిఫినా? టిఫిన్‌లో ఎన్ని రకాలు? ఫ్రూట్సా? ఫ్రూట్స్‌లో ఎన్ని రకాలు? అలా ప్రతి దానికి ఒక లిస్ట్ ఉంటది. బేకరీ అనుకోండి దానికి సంబంధించింది. ఐస్ క్రీమ్ అనుకోండి దానికి సంబంధించింది. పిజ్జాలు, వగైరాలు, బజ్జీలు ఇయన్నీ. దానికి సంబంధించింది వాళ్ళు ఇగ నా దగ్గర ఇవి ఉన్నాయి. దీని ఇంత రేటు అన్నీ పెట్టాల. దానికి ఒక ప్రాసెస్ టైమ్ పడుతుంది. ఆ ప్రాసెస్ టైమ్‌లో అది కంప్లీట్ చేద్దాం. అలాగే నేను మళ్ళీ చెప్పేదేంటంటే మీకు ఒక, ఒక మంచి ప్లాన్ మీకు చెప్తాను. దీన్ని అనుసరించండి. మనందరం ఒక ఉన్నత స్థాయికెళ్తాం. నేను నా లక్ష్యం, నా లక్ష్యం ఏంటంటే ఇది బహుశా ఏ కంపెనీలు ఇంతవరకు ఇలాంటి లక్ష్యాలు పెట్టుకోవు. మనం ఇంతవరకు చేసినవన్నీ కూడా అలాంటివే. ఏ కంపెనీ కూడా అలాంటివి పెట్టుకోదు. ఇప్పుడు నేను చెప్పబోయేది. కానీ మనం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామంటే నా వెనకాతల పెద్ద కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి నేను ఆసరాగా ఉండాలి. నేను అండదండలుగా ఉండాలి. వాళ్ళ నమ్మకాన్ని నిజాలు చేయాలి కాబట్టి నేను పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాను. అదేంటంటే మన కంపెనీలో వరల్డ్ వైడ్‌గా ప్రపంచవ్యాప్తంగా డైలీ రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళు ఓ 1,00,000 మందికి నేను చేరుకోవాలి. డైలీ ప్రతిరోజు రూ. 1,00,000 ఆదాయం తీసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఓ 1,00,000 మందిని తయారు చేయాలి. అలా తయారు చేస్తే మన కంపెనీ ఒక భారీ స్థాయికి వెళ్తది. చాలా పెద్ద స్థాయికెళ్తది. కాబట్టి ఎక్కువ ఈ వరల్డ్‌లోనూ ఎక్కువ బిజినెస్‌ని మనం చేయగలిగినప్పుడు ఎక్కువ ఆదాయం వస్తది. అలా చేయాలంటే ఒక డిజైన్ చేశాను. ఆ డిజైన్‌కెళ్దాం. డైలీ రూ. 1,00,000 అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి చాలా బిజినెస్‌లు చాలా ఒక ఉన్నతమైన స్థాయిని అందుకునే వాళ్ళతో పోల్చినప్పుడు అది పెద్దది కాదు. 30,00,000 నెలకి 30,00,000 సత్యనారాయణ లాంటి వాళ్ళు, సుందర్ పిచ్చై లాంటి వాళ్ళు మనకు ఈళ్ళిద్దరు తెలుసు చాలామంది తెలీదు. వాళ్ళు పర్ డే రూ. 1,00,00,000 కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే సంవత్సరానికి 1,000,00,00,000 వరకు కూడా ఆళ్ళు తీసుకుంటున్నారు. సో, ఇది సాధ్యం కాకపోయింది కాదు అంటున్నాను. కొన్ని కంపెనీలో పనిచేసిన వాళ్ళకి 50, 60 లక్షలు, రూ. 1,00,00,000 ఇస్తున్నారు ఒక నెలకి. వాళ్ళు ఒక రోజుకి 2, 3 కోట్లు తీసుకుంటారు సుందర్ పిచ్చై రైటర్లు. కానీ ఒక నెలకి 30, 40 లక్షలు, 50 లక్షలు, రూ. 1,00,00,000 తీసుకుని చాలామందున్నారు. ఇది కూడా మార్కెటింగ్ ఫీల్డ్‌లోనే సాధ్యపడతది. మార్కెటింగ్ అంటే ఏంటి? ఈరోజు మన సుందర్ పిచ్చై లాంటోళ్ళు గూగుల్‌లోకి వెళ్లి, లేదంటే మన మిగతా వాళ్ళందరూ కూడా బిల్ గేట్స్ లాంటి వాళ్ళ దగ్గర ఉన్నారంటే అర్థం ఏంటి? ప్రొడక్ట్ తయారు చేస్తారాళ్ళు. బిల్ గేట్స్ ప్రొడక్ట్ తయారు చేస్తాడు. లేదా గూగుల్ వాళ్ళు ప్రొడక్ట్ చేస్తారు. దాన్ని మార్కెట్ చేయాలంటే వాళ్ళు చేయరు. రాజమౌళి గారు సినిమా తీస్తారు. బట్ మార్కెట్ కోసం 60% ఖర్చు పెడతారు. ఒక రకంగా. అంటే సుమారుగా. నాకు కరెక్ట్‌గా లెక్క తెలియకపోయినా ఎక్కువ ఖర్చు పెడతారు. ఎందుకంటే ప్రమోషన్, మార్కెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నేను చెప్పిన కంపెనీల్లో మార్కెట్ చేసుకునే వాళ్ళకి రూ. 1,00,00,000 అంతకంటే ఎక్కువ 30, 40 లక్షలు నెలకి ఇస్తున్నారు. మరి అలాంటప్పుడు అదే మార్కెట్‌ని ప్రమోట్ చేసే సత్తా ఉన్న మీరు, నేను మనందరమి ఎందుకు ఆ మార్కుని చేరుకోలేము? ఏం వాళ్ళు మనకంటే 10 సార్లు పుట్టారా? వాళ్ళు మనకంటే ఏం సాధించారు? వాళ్ళు మార్కెట్ చేసుకునే వాటిలో మనమే వాడుతున్నాం. వాళ్ళు ఏదైతే మార్కెట్‌కి వెళ్తున్నారో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఆ ప్రొడక్ట్‌లన్నీ మనం వాడుతున్నాం. అంటే అదే మార్కెట్‌ని మనం ఎందుకు చేయలేం? అదే మార్కెట్ అంటే ఆళ్ళు చేసేదని కాదు. మార్కెటింగ్. ఇప్పుడు నేను ఒక డిజైన్ చేశాను. అది అంచెలంచెలుగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ప్రతి నెల చెప్పుకుంటూ ఎళ్తాను. ఒక్కొక్కటి నేను చేసుకుంటూ ఎళ్తున్నాను.
ఆ మార్కెట్‌లో మనందరమే ఓ సుందర పిచ్చయ్య లాంటోళ్ళు. అలాంటి ఓ గొప్ప గొప్ప ఎవరైతే ఉన్నారో సీఈఓలు అటువంటి వ్యక్తులుగా మనం ఎందుకు ఉండకూడదు? నా కుటుంబం ఎందుకు ఉండకూడదు? డెఫినిట్‌గా ఉండగలం. మీలో ఆ జీల్ ఉంటే, ఆ కసి ఉంటే రండి. మనం తయారు చేస్తున్నాను. రండి ఎళ్దాం. కానీ వారానికి 5 రోజులే పని చేద్దాం. గుర్తుపెట్టుకోండి వాళ్ళందరూ కూడా 24 గంటలు పని చేయరాళ్ళు. 300 వారం రోజులు పనిచేయరు. 360 రోజులు పనిచేయరు. మనం వాళ్ళలాగే 5 రోజులే పనిచేద్దాం. 2 రోజులు సెలవు తీసుకుందాం. అవసరం అనుకుంటే మళ్ళీ మనం కొన్ని టార్గెట్స్ మనం రీచ్ అయిన తర్వాత అది ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతోటి ఎక్కడికైనా వెళ్ళడానికి టూర్‌లు కూడా డిజైన్ చేద్దాం. అంటే టార్గెట్ పెట్టి, ఆ టార్గెట్ ప్రకారం మనం వస్తున్నాం గదా! మాల్దీవ్స్ లాంటి అలా కాదు. మనం అనుకునే రేంజ్‌కి ఇన్‌కమ్‌కెళ్ళిన వాళ్ళకి కూడా అలాంటి టూర్స్ ఏమైనా ఎవ్రీ ఇయర్ పడేలాగా నేను డిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే మన సామ్రాజ్యాన్ని మనమే నిర్మించుకోవాలి. మన సామ్రాజ్యాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. చేసుకున్నవాడెవడు గొప్పోడు కాదు. ఛత్రపతి శివాజీ ఒక మామూలు ఒక సైనికాధికారి కొడుకు అనుకుంటాను ఆయన. ఆయన ఒక సామ్రాజ్యాన్ని సాధించాడు. అలా ఎంతోమందున్నారు. ఒక టీ స్టాల్ చేసిన మన మోడీ గారు ఈరోజు మన ఇండియాకి రికార్డ్ బ్రేక్ 3 సార్లు ఆయన ఏకంగా పీఎంగా ఉన్నారు. ఆయన ఒక ఆదర్శమూర్తి ఆయన. ఎందుకంటే ఒక టీ అమ్ముకునే వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు అలాంటి వాళ్ళ మార్గంలో మనం ఆదర్శంగా తీసుకొని నడిస్తే మనం ఎందుకు రోజు రూ. 1,00,000 సంపాదించలేం? ఆ స్థాయికి వెళ్దాం. ఓ 1,00,000 మందిని ప్రపంచవ్యాప్తంగా మనం ఓ రూ. 1,00,000 తీసుకొని తయారు చేస్తే 70,000, 80,000 లేకపోతే 50,000, 30,000 రోజుకి రూ. 1,000 తీసుకున్నోళ్ళు కూడా చాలామంది వస్తారు. సో, మనదొక పెద్ద సామ్రాజ్యంగా మారుతుంది. అందుకోసం నేనిప్పుడు దాంట్లో మొదటి భాగంగా నేను ఓ ప్లాన్ చెప్తాను. దాన్ని వినండి. ఇప్పుడు నేను వీడియో పంపిస్తాను. ఆ వీడియోని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసమే చూడండి. దాన్ని తప్పుడు భావంతో గాని, దాంట్లో వేరే అర్థాలు గాని వెతకొద్దు. ఒక ఇన్‌స్పిరేషన్. ఒక గెలిచిన వ్యక్తులు చెప్పినటువంటి ఎన్నో విషయాలు వాళ్ళెక్కడో వినుంటారు. వాళ్ళెక్కడో అనుభవించుంటారు. ఆ విషయాలను మనం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే నెక్స్ట్ నేను చెప్పబోయేది మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఆ వీడియో చూడండి. ఇప్పుడు మీకు నేను చెప్పేదేంటంటే, ఈ వెండర్ పోర్టల్ రిఫరల్ నేను ఓపెన్ చేసే ముందు మీరు చేయాల్సిందేంటంటే, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూను స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ చాలా ఉన్నాయి. అలాంటి యాప్స్, అలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఒకసారి గమనించండి. వాళ్ళు ఒక షాప్ దగ్గరికెళ్ళి ఏం చెప్తున్నారు? ఆ షాప్ వాళ్ళు వీళ్ళకేమిస్తున్నారు? షాప్ వాళ్ళకి వీళ్ళేమిస్తున్నారు? నేను చెప్పడం కంటే మీరు తెలుసుకోవడం కరెక్ట్. మీరు ప్రాక్టికల్‌గా చేయండి. స్విగ్గీ ఇలాంటి వాటిలో ఏది చేస్తున్నారు? కిరాణా పంపించినోళ్ళున్నారు. రకరకాలుగా చేసినోళ్ళున్నారు ఇదంతాన. అంటే డెలివరీ యాప్స్ ఎవరైతే చేస్తున్నారో వాటిని గమనించండి. ఆ డెలివరీ బాయ్స్‌ని కూడా మనం ఒక పద్ధతిలో ఇప్పుడు చేస్తున్న వాళ్ళని, కొత్తగా వచ్చే వాళ్ళని వీళ్ళందరూ మనకు కూడా సర్వీస్ ఇచ్చేటట్టుగా డిజైన్ చేస్తున్నాం. అంటే మన దగ్గర కూడా డెలివరీ స్టార్ట్ అయిపోద్ది కొద్ది కాలంలో. అయితే ఈలోగా ఆ షాప్స్‌ని ఒక టిఫిన్ సెంటర్, ఒక బిర్యానీ సెంటర్ ఉందనుకోండి ఎగ్జాంపుల్‌కి. వాళ్ళని మీరు ఒకసారి అడగండి. సార్ మీ దగ్గర ఇలాగ ఆర్డర్ పెట్టుకుంటూ వస్తుంది గదా! ఆ ఆర్డర్ మీరు ఆర్డర్‌లోకెళ్తే తెలిసిపోద్ది. ఎక్కడ ఈ షాప్‌లోనే ఉంటదని మీ దగ్గరలో ఉంది. ఏంటి ఎలా చేస్తుంటారు? వాళ్ళు మీకేం చెప్పారు? మీరు వాళ్ళకేం చెప్పారు? వాళ్ళ విధానం ఏంటి అన్నది అడగండి. అడిగి తెలుసుకోండి. ఇప్పుడు నేను వెండర్ పాట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళని మన విధానం పట్టుకెళ్ళాలివ్వండి. ఖచ్చితంగా మన డిజైన్‌ని వాళ్ళు బాగా ఇష్టపడతారు. మన డిజైన్‌ని వాళ్ళు బాగా ఇష్టపడతారు. కాబట్టి మీకు చేయడం ఈజీ అవుతది. ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా ఈ డెలివరీ యాప్స్ అన్నీ ఈరోజు మన ఇండియాలో అద్భుతమైన వేల కోట్ల రూపాయలు చేస్తున్నాయి రోజు. ప్రపంచవ్యాప్తంగా ఈ లక్షల కోట్ల రూపాయలు ఈ డెలివరీ యాప్స్ మీద లేదా ఆన్‌లైన్ బుకింగ్స్ మీద చేస్తున్నాయి.
ఏం కావాలన్నా ఈరోజు వెంటనే ఫోన్ తీసి ఏం కావాలి మనకి? పలాంది కావాలి. వెంటనే దాన్ని టైప్ చేసి లేదా దాన్ని వాయిస్ రూపంలో అడిగి ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి వెంటనే బుక్ చేసుకుంటున్నాం. ఇదే కాకుండా మనం ఏదైనా చూస్తున్నప్పుడు బుక్ చేసుకోండి, ఇప్పుడే బుక్ చేసుకోండి అని ఎన్నో వస్తున్నాయి. అంటే మనిషి పూర్తిగా ఈ యాప్స్‌కి కనెక్ట్ అయిపోయినారు. డెలివరీ యాప్స్‌కి కనెక్ట్ అయిపోయినారు. మరి అన్ని డెలివరీ యాప్స్ అన్నీ కూడా చేస్తున్నాయంటే అక్కడ ఒక డిజైన్ ఉంది గదా! ఆ డిజైన్‌ని మీరు తెలుసుకోండి. అది నేను చెప్పడం కంటే మీరు తెలుసుకుంటే ఈజీగా మూవ్ అవుతారు. అలాగే ఆ డిజైన్ చేసిన ఏ రకాల బిజినెస్‌లు డెలివరీ చేస్తున్నా ఎవరైనా అవన్నీ మన దగ్గరికి ఈజీగా వచ్చేస్తాయి. అలాంటి డిజైన్ నేను ఇస్తాను మీకు. ఇప్పుడు డెలివరీ యాప్స్ కంటే అద్భుతమైనటువంటి ఎన్నో సర్వీసులు నేను ఇందులో స్కైఎండ్‌లో తీసుకొచ్చి పెట్టాను. పిన్ టు పెన్ అని చెప్పాను గదా! పిన్ టు ప్లెయిన్ అని చెప్పాను గదా! సో, అవన్నీ కూడానా వన్ బై వన్ ఇచ్చుకుంటూ వెళ్తాం మనం. మనిషి రూపాయి ఎన్ని రకాలుగా ఖర్చు పెడుతున్నాడో, ఓ డబ్బులు ఎన్ని రకాలుగా ఖర్చు పెడుతున్నాడో, అదేదైనా కావచ్చు. అవన్నీ దొరికేటట్టుగా ఇప్పుడు నేను ఈ స్కై‌ని డిజైన్ చేశాను. డెఫినెట్‌లీగా మీరు దాన్ని ఫాలో అవి తెలుసుకోండి దాన్ని. ఆ యాప్స్ ఎలా పనిచేస్తున్నాయి? ఆ డెలివరీ వాళ్ళకి ఈ షాపోళ్ళు ఏమిస్తున్నారు? షాప్ వాడికి డెలివరీ ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు? అనే దాన్ని మీరు ముందు తెలుసుకోండి. రేపు మనం మార్కెట్‌లోకొద్దాం. అదే నేను నెక్స్ట్ చెప్తాను కదా! దాంట్లో చూద్దాం. డెఫినిట్‌గా డైలీ 1,00,000 రూపీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఇందులోకి రండి. 1,00,000 తీసుకోలేకపోవచ్చేమో. 50,000 తీసుకోవచ్చు, 25,000 తీసుకోవచ్చు. మినిమమ్ రూ. 1,000 తీసుకోవచ్చు. హ్యాపీగా చేసొచ్చు. అంతేగాని ఒక ఐడీ ఏసి వెంటనే నాకు ఇన్‌కమ్ ఎంతొస్తుందని చూసేవాళ్ళు మాత్రం ఇందులోకి రావద్దు. దీన్ని మెల్లిగా అయినా సరే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్‌లో చేస్తున్న వాళ్ళనైనా నేను కనెక్ట్ అయిపోతాను. వాళ్ళని తీసుకొనైనా సరే దీన్ని ఫుల్‌ఫిల్ చేసి మీ దగ్గరున్న కాయిన్స్ అన్నింటిని కూడా వీటిల్లో పట్టుకెళ్ళిపోతాను. మీరొచ్చిన వాళ్ళతో నేను పని చేస్తాను. రాలేని వాళ్ళు రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఆల్రెడీ డెలివరీ యాప్స్‌లోను కొన్ని వేలు, లక్షల మంది ఇండియాలో పనిచేస్తున్నారు. వాళ్ళందరితో ఎలా కనెక్ట్ అవ్వాలో నాకు తెలుసు. వాళ్ళందరికీ ఏమిస్తే మన దగ్గరికి క్విక్ వస్తారో నాకు తెలుసు. ఆ బిజినెస్‌లు చేసే షాపులు గాని, దుకాణాలు గాని, హోటల్స్ గాని వాళ్ళకి ఏం చేస్తే మనల్ని ఆళ్ళు ఓన్ చేసుకుంటారో నాకు తెలుసు. అదన్నీ చేసుకున్నాను. కానీ నాకు తెలియనిదల్లా ఒకటే. మీలో ఎంతమంది డైలీ రూ. 1,00,000 సంపాదించుకోవడానికి డైరెక్ట్‌గా, నిజాయితీగా కష్టపడగలిగే దమ్ముంది? ఓవర్ నైట్ డబ్బులొచ్చేస్తే ఓవర్ నైట్ కోటీశ్వరుడినవుతాను, లక్షాధికారినవుతాను అనుకునే వాళ్ళు రావద్దు. అలాంటి ప్లాన్స్ నా దగ్గర లేవు. అలాంటి ప్లాన్స్ నా దగ్గర లేవు. ఒక రాత్రిలో డబ్బులొచ్చేయాలి, లేదంటే ఒక నెలకి నాకు 10,000, 20,000 లక్ష వడ్డీలొచ్చేయాలి. లేతే ఇలా చేస్తే ముగ్గురిని పరిచయం చేస్తే చాలు మనం కోటీశ్వరులయిపోతాం. ఇద్దరిని పరిచయం చేస్తే అలాంటి ప్లాన్స్ నా దగ్గర లేవు. కష్టపడదాం, మంచి డబ్బులు సంపాదించుదాం. మన భార్య, పిల్లల్ని, అమ్మని, నాన్నని, అత్తని, మామని కనీసం వాళ్ళు హ్యాపీగా కడుపు నిండా భోజనం పెడదాం. చక్కగా వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకుందాం. వాళ్ళని సంతోషంగా ఉంచుదాం అనుకున్నోళ్ళు నాతో రండి. అత్యాశకెళ్ళేవోళ్ళనుకుంటే దాంట్లోకి రావద్దు మన దాంట్లోకి. కానీ అనుకున్న గమ్యం చేరడానికి మాత్రం కష్టపడదాం. అలాంటి వాళ్ళే నాతో ప్రయాణం చేయండి. మనకున్న ఈ కోట్లాది కమ్యూనిటీలో నాకు దొరకలేరా? అందులోంచి 1000 మంది దొరికితే చాలు ప్రపంచాన్ని మారుస్తాను నేను. ఆ 1000 మందిలో మీరున్నారో లేదో చూడండి. 1000 మంది కంటే ఎంతమందొచ్చినా పర్లేదు. రాకపోయినా పర్లేదు. మీ కాయిన్స్‌ని యుటిలిటీలోకి తీసుకెళ్ళే బాధ్యత నాది. నేను ఇంతకుముందే చెప్తున్నాను. కమిట్‌ని తెచ్చే మీకు ఇస్తానని నేనెప్పుడు 2002లోనే చెప్పాను. సారీ 22లో. 22లోనే చెప్పాను. మీరు కొనుక్కోగలరు గానీ కమ్యూనిటీకి మీరు మళ్ళీ మీరు అమ్మని మీరే కొనుక్కునే పరిస్థితి ఉండదు కాబట్టి కొనుక్కొని తెస్తానని చెప్పాను. ఆ పనిలో నేనున్నాను. డెఫినెట్‌లీగా ఇచ్చిన మాట కోసం చచ్చాను చచ్చిపోతాను గానీ ఆ పని మాత్రం చేసి తీరుతాను. పోతే రేపటికి 2 ఎవరైనా సరే. కానీ ఉన్నన్నాళ్ళు ఈడు చేశాడురా, ఈడు పడ్డాడురా అనే ఒక గ్లోబల్ సైన్ కోసం నేను పడుతున్నాను. అంతే. నా కొడుకు పేరు పెట్టాను. నిటారుగా నిలబడే ఉండాల. అంతే. సో, మీలో ఓ 1000 మంది దేశవ్యాప్తంగా నాకు దొరికితే చాలు. 1000 మంది.
లేకపోయినా 1000 మందిని నేను తయారు చేస్తాను. ఈ బల్లల్లోనూ, లేదా మనం చేసే వర్కులన్నింటిలోనూ, ఈ స్కైన్‌లోనూ నేను తయారు చేసుకొని మీ కాయిన్స్ అన్నింటికి వెళ్లి తీసుకొస్తాను. కాయిన్స్‌తో పాటుగా డబ్బు సంపాదించుకున్నాను. నేను చెప్పినట్టు చేసినట్టు రండి. అలాగే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి నాకు పర్లేదు అని అనుకోకండి. ఎందుకంటే ఇంకా సంపాదించండి. తప్పేం లేదు. ఇంకా సంపాదించండి. ఏ కారణం చేతనే మనకున్న అవకాశాలు కోల్పోయినప్పుడు, అరే! నేను ఇది కోల్పోయానని బాధపడేలా ఉండకూడదు. మొన్నొకాయన మన బిట్‌కాయిన్‌లోనే 7,500,00,00,000 విలువైనటువంటి కాయిన్స్ తల పాస్వర్డ్ మర్చిపోయాడట. 7,500,00,00,000 విలువైనటువంటి బిట్‌కాయిన్స్ తాలూకా పాస్వర్డ్ మర్చిపోయాడట ఆయన ట్రస్ట్ వాలెట్‌లో. దానికోసం 8 సార్లు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 8 సార్లు ట్రై చేస్తే, తొమ్మిదోసారి చేస్తే ఇంక పూర్తి డెడ్ అయిపోద్దది అనుకుందాం. ఆయన లేదా 3 సార్లు ట్రై చేస్తే డెడ్ అయిపోద్ది అనుకుందాం. 2 సార్లు ట్రై చేసాడు. మూడోసారి ట్రై చేసిన తర్వాత పోతే ఎక్కడేమైపోద్దని దాన్ని గ్యాప్ తీసుకొని బోలెడు మంది టెక్నీషియన్‌ని కన్సల్ట్ చేస్తున్నాడాయన. 7,500,00,00,000. ఎందుకు ఈ విషయం చెప్పానంటే మీరు అనుకోవచ్చు నా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయని. పొరపాటున గాని మీ పాస్వర్డ్ మర్చిపోతే అదే పరిస్థితికొస్తారు మీరును. ఆ టైంలో ఇబ్బంది పడకూడదు. అంటే మర్చిపోవాలని నేను కోరుకోవట్లేదు. జాగ్రత్తగా దాచుకోండి. మీ పాస్వర్డ్‌ని మీకు నచ్చినన్ని చోట్ల పుస్తకాల్లో పెట్టుకోండి, సెల్ ఫోన్‌లో పెట్టుకోండి, బ్యాంకుల్లో పెట్టుకోండి, గోడల మీద పెట్టుకోండి. మీకు దాని మీద ఉన్నటువంటి మీకున్నటువంటి నమ్మకాన్ని, ఆ విలువను బట్టి. కానీ మర్చిపోకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో డైరీలో అన్ని రాసుకోండి. పర్లేదు. ఎక్కువ కాయిన్స్ ఉన్నోడైతే పచ్చబొట్టు ఏసుకోండి. నో ప్రాబ్లమ్. పచ్చబొట్టు ఏసుకోండి. అంటే అది మళ్ళీ అందరూ చూస్తారేమో భయం. చు అది చూసుకోండి చెప్తున్నాను. కాబట్టి మనం ఇప్పుడు ఇలాగే ఉంటదని మాత్రం ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. రేపు నీకు తెలీదు. ఒకప్పుడు మన కంపెనీలో రారాజుల్లా వెలిగినటువంటి సీనియర్స్ ఈరోజు ఇబ్బంది పడుతున్నయి కూడా నాకు తెలుసు. వాళ్ళ ఇబ్బందుల వల్ల కొన్ని సందర్భాల్లో నన్ను నిందించిన సందర్భాలు కూడా నాకున్నాయి. నేను ఒకప్పుడు ఇలా చేశాను, ఇప్పుడు ఇలాగ అయిపోయానని బాధపడినోళ్ళున్నారు. ఆ కారణం వచ్చిన దాన్ని సక్రమంగా కోకపోవడం వల్ల. ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టుకోలేకపోతున్నాం కాబట్టి కిబో మంచిది కాదని బాధపడుతున్నోళ్ళు కూడా నాకు తెలుసు. సర్లే మళ్ళీ కష్టపడదామని ముందుకొచ్చినోడు కూడా నాకు తెలుసు. అందువల్ల జాగ్రత్తలు తీసుకోండి. సో, ఎప్పుడు ఇలాగే ఉండదు కాబట్టి రండి. నాతో కష్టపడడానికి సిద్ధంగా ఉన్నోళ్ళు నాకు 1,00,000 మంది కావాలా. ప్రపంచవ్యాప్తంగా. అంటే అందరూ వస్తారు. బట్ 1,00,000 సంపాదించుకున్నోళ్ళు. 1,00,000 సంపాదించినోళ్ళు నాకు 1,00,000 మంది కావాలా. మీలో 1000 మందొస్తే చాలు. నేను బయట నుంచి చాలా మంది తెస్తాను. రాకపోయినా పర్లేదు నేను పట్టుకొచ్చేస్తాను. వాళ్ళకి ఆ డబ్బులు ఇన్‌కమ్ ఇస్తాను వాళ్ళకి. ఎవరొచ్చినా నాకొకటే. మీరొస్తే ఇంకా ఇంకా పరమానందం. బీ రెడీ. రెడీగా ఉండండి. మనం ఎలా చేయాలో, ఏం చేయాలో మాట్లాడుకుందాం. నిదానమే ప్రధానం. ఓవర్ నైట్ ఏమవ్వదు. తలను గోడకేసి బాధేసుకున్నా అది 12 గంటల తర్వాతే చీకటి పోద్ది. 12 గంటల తర్వాతే చీకటొస్తది. మబ్బు పడితే ఉండొచ్చు గానీ శాశ్వతం కాదు. మనం ఎన్ని చేసినా ఆ టైం వచ్చే వరకు ఏం జరగదు. కానీ ఆ టైంలో చేయాల్సిన పనులన్నీ చేయాల. ఆ రాత్రి మీద ఎన్ని చేయాలో అన్ని పనులు చేసి కష్టపడి సంపాదించాలా. పగలు ఎన్ని పనులు చేయగలం అన్ని పనులు చేసి కష్టపడి సంపాదించాలా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రేపు నేను వాయిస్ ఇచ్చిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏమిటో పంపించండి. అంతవరకు పంపించకండి. నేను ఈ పనిలో ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. మీ అందరి అభివృద్ధి కోసం మనందరం కష్టపడదాం అనేటువంటి నా ఆలోచనను సమర్థించేటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి మీలో ఒకడినే కష్టపడుతున్న నన్ను కూడా గుర్తించి నాకింత ఆదరణని, నమ్మకాన్ని, సపోర్ట్‌ని చేస్తున్నటువంటి మీ హృదయాలకి నమస్సుమాంజలి. కొన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా ఇప్పుడిప్పుడు డాడీ పని చేస్తున్నారు అని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, థాంక్స్ డాడీ, అలాగే డాడీ అని లేదా ఓకే డాడీ అని పెట్టకండి. టైం పోతుంది. ఇది తప్పుగా తీసుకోవద్దు. మీ ప్రేమ కావాలి. దానికి మనం జూమ్‌లో చేస్తున్నప్పుడు మీ అభిమానాన్ని నాకు పంచుతున్నారు. ఆ ప్రేమ లవ్ సింబల్స్ పంపించి. అలా నేను తీసుకుంటాను. కానీ మెసేజ్‌ల రూపంలో మాత్రం పెట్టొద్దు. టైం మళ్ళీ వేస్ట్ అవ్వకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. లవ్ యూ. రేపే మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం.
గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు వెండర్ పోర్టల్, ఐ మీన్ వెండర్కి సంబంధించిన ఎంపీపీ ఇవ్వడానికి నేను చెప్తున్నాను. నేను వాయిస్ ఇస్తాను. వాళ్ళు యాక్చువల్గా సండే రావాలి, కానీ మండే వచ్చారు. మనకు కావాల్సిన టీము ఈరోజు యాక్టివ్ వస్తారు. మ్యాక్సిమం ఈరోజు ఇచ్చేస్తున్నాను, లేకపోతే ఒకరోజు పెరుగుతుంది అంతే. ఈలోగా మీరు మిగతా పనులన్నీ చేసుకోండి, ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు 3 సాఫ్ట్వేర్ టీమ్స్ సపోర్ట్ చేయాలి దానికి. కిబోది అండ్ స్కై అండ్ది, ఎక్స్చేంజ్ది 3 చేయాలి. అప్పుడే ఇది మనకి అది క్లియర్ అవుతుంది అనమాట. కిబోది, స్కై అండ్ది రెడీ చేశాను. ఈ ఎక్స్చేంజ్ది కనెక్ట్ చేయాలి, అది రాత్రి ఇచ్చాను, అది చేస్తున్నారు. మ్యాక్సిమం అయిపోద్ది, మీరు రెడీగా ఉండండి. అయితే ఈలోగా వెండర్ పోర్టల్కి సంబంధించిన మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళందరితో మాట్లాడండి. మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్విగ్గీ, జొమాటో ఎలా నడుస్తుందో, ఇలాంటి యాప్స్ ఎలా నడుస్తున్నాయో, ఇలాంటి డెలివరీస్ ఎలా నడుస్తున్నాయో అలాగే ఇది కూడా. అయితే దానికంటే భిన్నంగా ఇన్కమ్ రూట్లోను, మిగతా సర్వీస్ రూట్లోను మనం ప్లాన్ చేసుకున్నాం. మనం అనుకున్న ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, ఎలా రావాలనేది మీరు కష్టపడడానికి మీరు స్పెండ్ చేసే టైము, కష్టపడడానికి మీరు పెట్టేటువంటి ఆ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా అంతే, ఎక్కడైనా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పటికే మీరు చాలా షాపులు మాట్లాడారు. నాకు మీరు పెడుతున్నారు కాబట్టి నాకు తెలిసింది, సంతోషం. అలాగే మిగిలిన విషయాలకు వస్తే, మెడిసిన్ ఏదైతే అనుకున్నామో నేను అందరికీ పంపించాను. ఇంకొక 5 ప్యాక్స్ మాత్రం ఉన్నాయి, మిగతా అందరూ పంపించాను. మళ్ళీ కొత్త ఏమైనా మనకు రావాలి అని అంటే ఈ మంత్ ఎండింగ్ నేను అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే కొత్త మెడిసిన్ని మనం మళ్ళీ కొత్త లాట్ మెడిసిన్ అంటే కొత్త లాట్కి మళ్ళీ నేను ఆర్డర్ ఇచ్చాను. ఆ ఆర్డర్ ప్రకారం కొత్త వాటిని తీసుకోవడం కదా. ఇప్పుడున్న వాళ్ళందరికీ మళ్ళీ అయిపోతే మెడిసిన్ ఇస్తాను. దీనికి క్లియర్గా ఉన్నాం. అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఆ వచ్చిన వాళ్ళందరూ మెడిసిన్ చెక్ చేసుకోండి. మీకు వచ్చిన దాన్ని వీలైతే మీకు సంబంధించిన గ్రూప్లో పెట్టండి. వాటిని కొత్తది నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తాను. దాన్ని వచ్చినప్పుడు చేస్తుంది. ఇప్పుడు చాలా ఎక్కువ మెడిసిన్ తీసుకున్నాను, మనకు అవసరం కాబట్టి. ఇక్కడి నుంచి మనకి ఎంత కరెంట్ అంతా ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తూ ఉంటుంది. దీని తర్వాత మనం అనుకున్న కార్యక్రమాలు ఒక్కొక్కటి వెళ్తుంది, యూటిలిటీ స్టార్ట్ అవుతుంది. అతి త్వరలోనే నేను డీ కాయిన్ లిస్ట్ చేసి లాంచింగ్ చేసేటువంటి డేట్ కూడా మీకు అనౌన్స్ చేస్తాను. దీనికి ఒకటే కారణం, నేను డీ కాయిన్ ఇప్పుడు లాంచ్ చేయడానికి ముందు మనం మెడిసిన్, ఆయుర్వేదం వెళ్ళాలి, వెండర్ పోర్టల్ రన్ అవ్వాలి, టీవీస్ కూడా ఈలోగా ఇచ్చేస్తాను, టీవీస్ రన్ అవ్వాలి. టీవీస్ వెనక్కి పెట్టాను. అలాగే మనకి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వేగంగా ఇచ్చేస్తున్నాను, అది రెడీ చేసుకుంటున్నాను. ఇవి వెహికల్స్ ఇవన్నీ మార్కెట్లోకి వెళ్ళిపోతే మన దగ్గర ఉన్న క్యూసీసీ కాయిన్ కానీ, మనం ఇప్పుడు లాంచ్ అయిపోయే డీ కాయిన్ కానీ యూటిలిటీని మనం ఒక అద్భుతంగా తీసుకెళ్ళగలం. డీ కాయిన్ మీద ఎక్స్పెక్టేషన్స్ మీకు కానీ నాకు కానీ చాలా మంచిగా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలంటే ఒక ట్రేడింగ్ సరిపోదు, అనేక రకాల ప్లాన్స్ చేయాలి. నేను అవన్నీ చేసి ఉంచాను. నేను మీకు ఒక భరోసా ఇవ్వగలను. ఇంతకుముందు కూడా చెప్పాను, నేను మనల్ని మరొకరు ఫాలో అవ్వడమే తప్ప మనం ఫాలో అవ్వాల్సిన పని లేదు. ప్యాటర్న్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు స్విగ్గీ లాంటిది, కానీ ప్యాటర్న్ అది కానీ అది కాదు. ఇప్పుడు బండి ఉంది, ఎలక్ట్రికల్ బల్లు లాంటి మంది కూడా ఎలక్ట్రికల్ బండి, కానీ మనం ఇచ్చిన మైలేజ్ మళ్ళీ రాదు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇవ్వబోయే మైలేజ్కి మీకు అద్భుతమైన సంతోషం వస్తుంది. ఒక ప్రత్యేకమైన విభిన్నమైనటువంటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం మనం ఎలక్ట్రికల్ వెహికల్స్. దేశం మొత్తం తెలుస్తుంది, ఇక పలానా వెహికల్ వచ్చింది దుమ్ము దొలగొడుతుందని మొత్తం
దేశం మొత్తం తెలుస్తుంది. అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. సో వీటన్నింటిలో కూడా మనం కాయిన్ యూటిలిటీలు తీసుకెళ్లే విధానానికి నేను సెట్ చేసుకుని అప్పుడు అది ఇచ్చామనుకోండి, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోద్ది. ఇప్పుడు మీ ఆస్తిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. అందుకోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను, ఇది చేస్తున్నాను. సో ఫైనల్గా మనం ఎవరిని ఫాలో అవ్వాల్సిన పని లేదు. మనం క్రియేట్ చేసుకోగలం. మనం క్రియేట్ చేసిన దాన్ని ఇంకొకరు ఫాలో అవ్వచ్చు. అది వాళ్ళ ఇష్టం. అలా తప్పేం లేదు. అయితే మనకున్న ఆస్తి అంతా ఏంటంటే క్రియేట్ చేసుకొని దాన్ని మళ్ళీ మార్కెట్లో తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేసే సత్తా మన కమ్యూనిటీకి ఉండడం. ఇది ఎక్కడా ఉండదు. ఎక్కడా ఇది ఉండదు. లక్కీగా భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి చితకొడదాం. ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో డాడీ గుడ్ మార్నింగ్. ఈ విడుదల ఉన్న పేరు ప్రియాంక అనేసి కుష్టికి డిస్టిక్ లో ఉన్నారు కర్ణాటక. వీళ్ళ లీడరు అప్లయన్స్ యారు సపోర్ట్ చేయకపోతే మాకు ఫోన్ చేసిండ్రి. మేము పోయి వారికి అన్ని మాకు చెప్పినాము. వాళ్ళకి ట్రేడింగ్ చేసేకే డబ్బు లేదన్నారు. నేనే 2,000 రూపాయలు ఐఎస్డి ఇచ్చినాను. ట్రేడింగ్ నేర్పించి ఇప్పుడు దాంట్లో 10 లక్షలు ట్రేడింగ్ చేసి లాభం వచ్చింది. తుంబా హ్యాపీ డాడీ. వీళ్ళు ట్రేడింగ్ ఇచ్చి ట్రేడింగ్ చేసి 10 లక్షలు లాభం సంపాదించేసినారు. వీళ్ళు ఈ ప్రియాంక వారు కీలఫ్ ఎంపీ పెళ్లి 3rd లెవెల్ విన్ అయినారు. తుంబా ఖుషి పడతాను. వాళ్ళకి ఏం మాగితే కావాలంటే నేనే చెప్పి వాళ్ళ టీంన అన్నిటిలో నేను జవాబారి తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మర్జీ చేసి కాయిన్ ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చినాము. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కిబోలో మెయిల్స్కి మెజ్జికి లేదంటే మెయిల్ ఏదైనా సరే మీకు ఓటీపీలు రాలేదు అని చెప్పేసి ఉదయం అన్నారు 1 అవర్ ముందు. ఎస్, ఓటీపీలు అయిపోయి ఇప్పుడు అది పని చేస్తున్నా, హ్యాపీ చేసుకోవచ్చు. నేను 4 డేస్ క్రితం, అంతకుముందు 10 లక్షలు వేసాను. ఆ 10 లక్షలు అయిపోయి 4 రోజుల క్రితం మళ్ళీ 5 లక్షలు వేసాను. 5 లక్షలు కూడా అయిపోయి ఇప్పుడు 20 lakhs వేసాను. సో కాబట్టి ఒక వారం రోజులు ఇబ్బంది ఉండదు. తర్వాత మళ్ళీ వేద్దాం. ఎందుకంటే మొత్తం అందరూ కూడా ఈ పంపించుకునే పనిలో బిజీ ఉన్నారు కాబట్టి ఆ ఓటీపీలు సరిపోవట్లేదు. అలాగని ఎక్కువ వేసిడెంట్ కావలేదు అవి. సో ఎనీహౌ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఓటీపీలు చక్కగా వస్తున్నాయి, అన్నింటికి చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను మిగతా వాటి మీద నేను పెద్దగా మీకు డైవర్షన్ ఏమి అంటే ఈ పని చేయండి, ఇది చేయండి అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు గోల్డ్ ట్రేడింగ్ జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. అయితే దాని మీద కూడా నేను మీకు ఎక్కడ వాయిస్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే మొత్తం అందరూ కూడా ఈ నెల 28వ తారీఖు లోగా మీరు ఎవరెవరైతే మీ అకౌంట్లో ఈ కాయిన్ కానీ క్యూసీసీ కానీ ఐఎస్డిటీ కానీ ఈ 3ను ఏదున్నా పంపించేసుకోవడం. ఒకవేళ స్వాప్ చేసుకొని పంపించడం, ఇవన్నీ ఈ నెలలో చేసేసుకున్న వాళ్ళకి క్యూసీసీ కాయిన్ ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి ఉండదు. అలాగే తర్వాత డీ కాయిన్ కూడా ఉండదు. ఇది నేను మీకు ఇచ్చింది, నేను నా కుటుంబ సభ్యులకి ఫ్రీగా ఇచ్చింది, ఉచితంగా గిఫ్టెడ్గా ఇచ్చింది. ఎందుకంటే డీ కాయిన్ మళ్ళీ నేను త్వరలోనే లాంచ్ చేయాలి. మనం లిస్ట్ అవుట్ చేసి లాంచ్ చేయాలి. మరి అప్పటికి మీరు అందరూ చేయాలి, అందరూ లోపల రావాలి. అందుకోసం మరి లేట్ అయిపోతుంది కాబట్టి లేట్ అవ్వకుండా ఉండడానికి ఇలా ప్రోడక్ట్లు ఇచ్చేస్తాను. అన్ని ప్రోడక్ట్లు యూటిలిటీ చేస్తాను కాబట్టి ఆ పనిలో అందరూ నిమగ్నమై ఉండటం వలన నేను మీకు ఇది కంగారు పెట్టడం లేదు. ఓకే డాడీస్?
అలాగే గోల్డ్ ట్రేడింగ్ సంబంధించి మనం ఎక్కడ దాని గురించి ఇది మాట్లాడకపోయినా జరుగుతుంది బాగా. గోల్డ్ ట్రేడింగ్ సంబంధించి బాగా జరుగుతుంది. అలాగే మనకి అన్ని రకాల ఇన్కమ్స్ కూడా ఇప్పుడు కూడా కొన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి అన్నింటిలో అన్ని రకాలుగా ఉన్నటువంటి టోటల్ నాన్ స్టాక్ అంతా కూడాను మనకి రేపు 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ పేమెంట్ రేపు 17-18 అయిపోతుంది కాబట్టి దాని మీద కూడా మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే చాలా బాగా బిజినెస్ జరిగింది, చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. స్టార్టింగ్ మనకి మొట్టమొదటి 15 రోజులే మనకి ఎక్కువ వస్తుంది, ఆ తర్వాత నుంచి అది చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి దీన్ని కూడా గమనించి చక్కగా చేసుకోండి అంటారు. అలాగే అందుకే నేను వాయిస్ తగ్గించాను, అన్ని తగ్గించాను. కారణం ఈ నెల 28 అనేది చాలా ముఖ్యం కాబట్టి చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ. అలాగే డాడీస్, యూట్యూబ్ రన్ చేసిన వాళ్ళకి కానీ, గ్రూప్స్ అద్భుతంగా రన్ చేస్తున్న వాళ్ళకి కానీ, మరి ఏ విధంగా సరే మన కంపెనీ తాలూకు సమాచారాన్ని అందరికీ చేరవేస్తున్న వాళ్ళకి నేను ఒక నజరానా ఇస్తానని చెప్పాను. దాన్ని 12వ తారీఖు మీకు ఇస్తున్నాను. ఎవరు ఎంత వర్క్ చేశారు, ఎవరు ఎలా చేశారని దాని మీద ఇప్పుడు చూశాను. అది మీకు 12వ తారీఖుకి మీకు అది పంపిస్తాను. ఈవినింగ్ 12వ తారీఖు పంపిస్తున్నాను. కాబట్టి బాగా చేయండి. బాగా చేసిన వారికి ఇక ఎక్కువ హ్యాపీగా మీరు తీసుకుంటారు. థ్యాంక్ యూ. అలాగే డాడీస్, ఈ అమ్మాయిది కర్ణాటక స్టేట్. మనకి ఇబ్బోలోను మంచి బాగా చేస్తారు తను. అయితే తను ఇంటి దగ్గరే ఉంటారు, చక్కగా అక్కడ నుండి చేస్తారు అంతన. నాకు మళ్ళీ వాయిస్ బాగా ఇస్తారు, దాంతో చేస్తారు వాళ్ళు. అయితే తను ఈ ఎక్స్చేంజ్లో నేర్చుకుని, సంపత్ దగ్గర నేర్చుకుంది, కర్ణాటక నేర్చుకుని విన్నారు కదా, 10 lakhs రూపీస్ గెయిన్ చేసింది. ఇలాగే ఇంకా మనకి వైజాగ్లో కూడా, ఇక్కడే వైజాగ్ పెందుర్తి దగ్గరలోనే, అంటే ఇక్కడే ఇంకొక అమ్మాయి కూడా ఇలాగే చాలా ఎక్కువగా సంపాదించింది. హౌస్ వైఫ్, అలా ఆయన ఉద్యోగం చేస్తుంటారు. మన ఎక్స్చేంజ్లోనే 1,10,00,000 దాటి సంపాదించినట్టు కూడా ఉన్నారు. మన క్యూసీసీ ఎక్స్చేంజ్లోనే. ఈ తర్వాత వచ్చిన సన్ రైజ్ వల్ల కూడా బాగా సంపాదించారు. బట్ అది అవుట్ సైడ్ వాళ్ళది కాబట్టి దాని గురించి నేను ప్రత్యేకించి చెప్పట్లేదు. అయితే మన ఎక్స్చేంజ్లోనే అద్భుతంగా సంపాదిస్తున్నారు చాలామంది. నేర్చుకుని సంపాదించండి. చాలా హ్యాపీగా. మీకంటే ఎవరు అంత గొప్పలేం కాదు అనుకొని మనం పనిచేయాలి. మనమే గొప్ప అనుకొని పనిచేయాలి. నెక్స్ట్ నేను ట్రేడింగ్ క్లాసెస్ని, అంటే మీకు ముందు ఇచ్చింది ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, అంటే కొత్తగా మనం ఎక్స్చేంజ్లోకి ఎలా వెళ్ళాలని దాని మీద అప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చాం, లైవ్లో ఇచ్చేసి. ఇప్పుడు ట్రేడింగ్ని ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తే డబ్బులు సంపాదించవచ్చు, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, తక్కువలో ఎప్పుడు కొనాలి, ఎక్కువలో ఎప్పుడు అమ్మాలి, కాయిన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి. కాయిన్కి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దానికి కూడా ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అంటే ఆ ట్రేడింగ్ సిస్టమ్ మీద నేను చెప్పింది. కాయిన్ అంటే కాయిన్ కాదు, ఆ సిస్టమ్ మీద. కాయిన్ కంటే సప్లై అన్నాడు, ఎంత సప్లై, డిమాండ్, దాన్ని ఇప్పుడు మనం కలిపినటువంటి యూటిలిటీ అనే దాని మీద ఉంటుంది. మన యూటిలిటీ సూపర్బ్. ఇంకా వరల్డ్ని ఎవడు మన యూటిలిటీ ఇంకా తీసుకురాలేదు, ఇంతకుముందు మీద తేవాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి మనకు అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ ట్రేడింగ్ ఎలా చేయాలని దాని మీద మన ఎక్స్చేంజ్లోనే, మన కిబో కంపెనీలోనే ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవడంలో అలవాటైన వాళ్ళు, లేదా మిగతా ఎక్స్చేంజ్లో బాగా సంపాదించుకోవడంలో తెలిసిన వాళ్ళు, అలాంటి వాళ్ళతోటి నేను మీకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని వెరీ సూన్ నేను ఏర్పాటు చేస్తున్నాను. మీరే ఎక్స్పర్ట్స్ అవ్వాలి. ఎలాగమ్మాలి, ఎలా కొనాలి అని ఎక్స్పర్ట్ అయితే ప్రపంచంలో ట్రేడింగ్ మార్కెట్లో బోలెడంత డబ్బు ఉంది. కోట్ల డబ్బులు ఉన్నాయి బయట ఈ క్రిప్టో కరెన్సీలో.
ట్రేడింగ్లో. దాన్ని మన ఇండియన్స్, అది కూడా మన కిబో కమ్యూనిటీ వాళ్ళే దాన్ని అద్భుతమైన ట్రేడర్స్గా మార్చే ప్రయత్నంలో నేను ఒక మంచి ప్రోగ్రామ్ చేయబోతున్నాను. మన ప్రాజెక్టులే మన డీకాయిన్ లాంచ్ చేసే లోపుని మళ్ళీ మీకు ట్రేడర్ ట్రైనింగ్ నేను మొదటగా చేసింది, మీరు ఎలా ట్రేడింగ్ చేయాలనేది మీకు నేను అప్పుడు ఇచ్చాను. ఇప్పుడు నేను ఇవ్వబోయేది వెల్ ట్రేడర్స్ అంటే జీనియస్ ఎలా అవుతారు అని దాని మీద మీకు అలవాటు అయిపోతే అలాగలా కొన్నాళ్ళకి మీకు జీనియస్ అయిపోతారు. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎలా చేయాలి, ఏంటంది మీకు అలవాటు అయిపోద్ది. కాబట్టి దాన్ని ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఆ ట్రైనింగ్ క్లాసులకి ఆన్లైనే. ఆ ట్రైనింగ్ క్లాసులకి మీరు ఎంటర్ అయినట్టయితే దాన్ని ఎలా చేసుకోవాలని మీకు చేయొచ్చు. మీకేం డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కూడా అడగచ్చు. వెరీ నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నాను. మన కంపెనీలో చాలామంది చాలా డబ్బులు సంపాదించుకున్నారు. ఎందుకంటే మన ట్రేడింగ్ ఎంతవరకు అయింది, కొన్ని కోట్ల రూపాయల ట్రేడింగ్ అయింది. ఇప్పుడు 2 నెలలు దాటిపోయింది. ఇవాళ 10వ తారీఖు అంటే 2 నెలల 2 రోజులు అంటే 62 రోజులు అయింది. అయితే ఈ 62 రోజుల్లోనూ అద్భుతమైన మార్కెట్ జరిగింది. చాలా ఎక్కువ ట్రేడింగ్ అయింది. అవన్నీ కూడా మన కమిటీలో ఉన్న వాళ్ళకి, మన ఎక్స్చేంజ్ ఉన్న బాగా గెయిన్ చేశారు. ఇక మీదట మళ్ళీ దాన్ని అద్భుతంగా చేద్దాం. సో ట్రైనింగ్ క్లాసెస్, జీనియస్ ట్రేడింగ్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. బీ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.